ఎంతో ప్రాముఖ్యమైనది అని, దానిని గురించినటువంటి ఎన్నో సినిమాలు సమాజంలో రావడం, ఎన్నో పాటలు పాడడం, అలాగే ఎన్నో రచనలు చేయడం మనం అందరం చూసాం. వాస్తవానికి గొప్పదైనటువంటి ఈ జన్మ ఎంతకాలం ఈ భూమి మీద అన్నప్పుడు బైబిల్ చెప్పిన సమాధానం అల్పకాలము అనింది. అల్పకాలము అని అంటే 1000 ఏళ్ళు అని అర్థం కాదు, కొద్ది కాలం అని. అల్పము, స్వల్పము, కొద్ది కాలము, ఇవన్నీ పర్యాయ పదాలు. అల్పకాలమైనటువంటి ఈ జీవితాన్ని ఎలాగైనా సరే ఎక్కువ కాలం చేసుకోవాలి అని, లేదా ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోవాలి అని మనుషులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. రోజు ఉదయాన్నే లేవగానే కొంతమంది కాళ్ళకు షూలు వేసుకుంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది కొంచెం వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు, కొంతమంది పరిగెత్తే వాళ్ళు, కొంతమంది. ఇంతకీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఒకరేమో వాకింగ్ చేస్తున్నారట, ఇంకొకరేమో జాగింగ్ చేస్తున్నారట, ఇంకొకరేమో వెంట కుక్క పడితే పరిగెత్తినట్టు రన్నింగ్ చేస్తున్నారట. దేని కొరకు ఇది అన్నప్పుడు, ఎందుకు ఆరోగ్యం అంటే చాలా కాలం ఇక్కడ ఉండిపోవాలి నేను అన్న ఆలోచన. మనుషులు ఇక్కడ ఎక్కువ కాలం ఉండిపోవాలని ఆలోచన చేస్తున్నారని తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాన్ని ప్రారంభించారు. ఏంటి ఆ ప్రయోగం అన్నప్పుడు, అదే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది. వారు ప్రారంభించినటువంటి దాని ద్వారా మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని 1200 సంవత్సరాలకు పెంచేస్తామన్నారు. ఎన్ని సంవత్సరాలకి? 1200 సంవత్సరాలకి. ఏమండి, అసలు మనుషుల పరిస్థితిని మనం ఆలోచిస్తున్నప్పుడు అల్పకాలం అంటేనే మనిషి ఆగట్లేదు, కొద్ది కాలం అంటేనే మనిషిని పట్టుకునే పరిస్థితి లేదు. నిజంగా 1200 సంవత్సరాల భూమి మీద మనిషి బ్రతికే పరిస్థితి ఉంటే అసలు మనిషిని కంట్రోల్ చేయగలమని చెప్పండి? చాలా కష్టం. వాళ్ళు ప్రయోగాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత ఏమైందన్నప్పుడు అది విఫలమైపోయింది. ఎందుకు విఫలమైంది అన్నప్పుడు, దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు ఏమని, మనిషి యొక్క ఆయుష్ కాలం అల్పమే అని. ఇంకా దేవుడు చెప్పాడంటే అది ఫైనల్. ఇంకా మానవ ఆయుష్ కాలాన్ని దేవుడు ఎంతకు కుదించాడు, ఎంతకు లాక్ చేశాడు అన్నది మనం బైబిల్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ మాటని ఈ సమయంలో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖం అన్నాడు. ఏమండి, మనిషి యొక్క ఆయుష్ కాలం ఎంత అన్నాడు? 70 అన్నాడు. ఏమండి, 70 అన్నాడు అంటే 70కి లాక్ చేశాడు అన్నప్పుడు లాక్ చేశాడు. ఒకవేళ అధిక బలం ఎవరికైనా ఉంటే, అంటే ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకొని అలాంటి ఏవైనా పాటిస్తే మహా అయితే నువ్వు 80 వరకు వెళ్ళిపోతావు. విషయం ఏంటంటే, నేను ఇచ్చిన 70 దాటి నువ్వు 80 వరకు వెళ్తున్నావు అంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఆయాసం ఉంటుంది, ఇంకా దుఃఖం ఉంటుంది. ఏమంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎలా ఉంది? ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? ఎగిరి గంతేయాలనిపిస్తుందా? ఆగకుండా ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తాలనిపిస్తుందా? లేదంటే గట్టి వస్తువులు పట్ట తినాలని అనిపిస్తుందా? బిర్యానీల మీద బిర్యానీ లాగించాలనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందని అడగండి. ఏముందండి, అంత ఆయాసం దుఃఖమే అంటారు. ఎందుకు? ఆ వయసుకు వెళ్ళేటప్పుడు పరిస్థితులు అలా ఉంటాయంటారండి. కూర్చుంటే లేవలేని పరిస్థితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి,
ఎంత దారుణం అంటే ఒక గ్లాస్తో నీళ్లు పట్టుకొని త్రాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు. ఏమండి, అంటే మనిషి యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు ఎంతవరకు కుదించాడో అంతవరకు ఉంటే బాగుంటుంది అండి. దేవుడు ఎంత మంచి ఆలోచించాడు అన్నప్పుడు 70 లేదంటే 80 అన్నాడు. ఇక్కడేమో మోషే గారి ద్వారా ఈ కీర్తనల్లో 70 లేదా 80 అని చెప్పాడు. కానీ వాస్తవానికి చరిత్ర మనం ఒక్కసారి చూసినట్టయితే ప్రారంభంలో మనిషికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో తెలుసా అండి? ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు? సుమారు 1000 ఏండ్లండి. 1000 ఏళ్ళు ప్రారంభ కాలంలో ఉన్నటువంటి మనుషులు బ్రతికిన కాలం. సుమారు ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరన్నప్పుడు మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అంటే 1000 ఏళ్ళు ఇచ్చాడు. మరి ప్రారంభంలో 1000 సంవత్సరాల ఆయుష్కాలను ఇచ్చినటువంటి దేవుడు కాలక్రమేణా ఎందుకు తగ్గించి ఉంటాడు అన్నప్పుడు దానికి ప్రధానమైన కారణం ఒకటే. ఏంటన్నప్పుడు కాలక్రమేణా మనుషులు పెరుగుతూ వచ్చారు, మనుషులతో పాటు పాపాలు కూడా పెరుగుతూ వచ్చాయి. చూశాడు దేవుడు, నేను 1000 సంవత్సరాలు ఇచ్చాను, ఇచ్చినటువంటి 1000 సంవత్సరాల కాలంలో ఎలా బ్రతుకుతున్నారంటే భయంకరమైనటువంటి పాపులుగా మారిపోయారు. ఇలా మారిపోయిన వీరికి ఇంత ఆయుష్కాలం ఇవ్వడం అనవసరం అనుకున్నాడు దేవుడు. అందుకే తగ్గించేశాడు. మోషే కాలంకి వచ్చేటప్పటికి 70 లేదా 80 అన్నాడు. ఇంకానండి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎంత అన్నాడు? గారి ద్వారా రాయిస్తూ దేవుడు ఎంత అన్నాడు ఒక్కసారి ఆ మాట చూద్దాం, చాలా బాగుంటుంది. ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అన్నాడు. ఏమండి, ఆవిరిని మనం ఎక్కడ చూస్తాము చెప్పండి? సహజంగా ఎక్కడ చూస్తాము? వంట వండేటప్పుడు చూస్తాం ఎక్కువ శాతం, అంతే కదండి. ఇప్పుడు స్త్రీలు అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు దాని మీద మూత పెడతారు కదా, మూత పెడతారు. ఆ అన్నం కానీ కూర కానీ ఉడుకుతున్న సమయంలో అసలు ఇది కూర అయ్యిందా లేదా చూడాలి అని చెప్పేసి మూత తీయగానే అలా వెళ్ళిపోతే చూసారా, అదే ఆవిరి. అంటే మనిషి యొక్క జీవితాన్ని దేవుడు దేంతో పోల్చాడు అన్నప్పుడు అలా కనబడి అలా మాయమైపోయి ఆవిరితో పోల్చాడండి. అంటే మూత తీసినప్పుడు ఆవిరి ఎంత సమయం అయితే ఉంటుందో నీ జీవితం కూడా అలాంటిదే అన్నాడు. నిజంగా అలాంటిదే నా మనిషి జీవితం ఉన్నప్పుడు అలాంటిదేనండి. ఈరోజు చూడండి మనుషుల పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎలా మాయమైపోతున్నారండి. ఇలా కనబడుతున్నారు, అలా మాయమైపోతున్నారు. అలా మాయమైపోయిన వారిలో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అండి, నాతో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అండి, ఇంతకు ముందే నాతో మాట్లాడాడండి, నా దగ్గర నుంచి అలా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన అర్ధ గంటలోనే వార్త వచ్చేసింది. ఏంటా వార్త? రోడ్డు పైన ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడని. ఏమండి, నిన్న రాత్రేనండి నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, ఉదయం వరకే నాకు ఫోన్ వచ్చింది. ఏమన్నప్పుడు పడుకున్న వ్యక్తి పడుకున్నట్టే వెళ్ళిపోయాడని. ఇలా ఎన్ని వార్తలు మనం వినడం లేదు చెప్పండి. అంటే ఇంతలో ఇలా కనబడుతున్నారు, అంతలో మాయమైపోతున్నారు అని. ఇప్పుడు అవును ఏమండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి పేరు మీ అందరికి తెలుసు. ఎవరు ఆయన అన్నప్పుడు ఆయన గౌతమ్ రెడ్డి గారు. ఆయన ఏమండి, ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడట. ఎంత జాగ్రత్తలు తీసుకునేవాడు అన్నప్పుడు ఆయన ఆరోగ్య విషయంలో ఏమండి, తినే విషయంలో కావచ్చు, త్రాగే విషయంలో కావచ్చు, ఎక్కడికైనా ప్రయాణం అయ్యే విషయంలో కావచ్చు, అన్ని విషయాలు ఎంతో ఆరోగ్య సూత్రాలు పాటించేవాడట. కానీ ఏమైపోయింది తెలుసా అండి? అర్ధాంతరంగా ఆయన జీవితం ముగించబడింది. ఇది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. అంతేకాదండి, ఈ ప్రపంచం పైకి సుమారు ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భయంకరమైన వ్యాధి ఏంటన్నప్పుడు కరోనా వైరస్ కదా. దాని పేరు చెబితే ఇప్పటికీ కూడా మనకు భయం. ఎందుకు? ఆ సమయంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యక్షంగా మనమందరం చూసిన వాళ్ళం కనుక. ఏమంటే దాని బారిన పడిపోయి ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైపోయి బ్రతుకుతామో చచ్చిపోతామో తెలియక ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి అట్లు చెట్టు వెళ్ళిపోయిన వారు లేరా?
ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం అండి, ఎంత దారుణమైన పరిస్థితి అన్నప్పుడు ఆ కరోనా సమయంలో ఏమండి, ముందుగా వాళ్ళ అమ్మగారికి కరోనా వచ్చిందండి. వారి అమ్మగారికి కరోనా వచ్చింది, తీసుకెళ్లారు, హాస్పిటల్లో చేర్పించిన తర్వాత కొడుకు వచ్చాడు. వెళ్ళాడు కొడుకు, ఒక 5 రోజులు ఉన్నాడు అమ్మ దగ్గర. అమ్మకు కావాల్సినటువంటి సపర్యలన్నీ చేస్తున్నాడు. ఈలోపు వాళ్ళ అమ్మ నుంచి ఇతనికి వచ్చేసింది కరోనా. ఇతన్ని తీసుకెళ్లి వార్డులో పెట్టేశారు. ఇప్పుడు ఇతనికి పరిచయం చేయడానికి వీళ్ళ అన్న వచ్చాడు. అతను చూసుకుంటున్నాడు. వీళ్ళ తమ్ముడు నుంచి అన్నకు వచ్చేసింది. వీళ్ళిద్దరి కోసం అని చెప్పి వాళ్ళ అక్క వచ్చింది, ఆవిడకు వచ్చేసింది. వాళ్ళ బావ వచ్చాడు, అతనికి వచ్చేసింది. చివరికి వాళ్ళ నాన్న వచ్చాడు, ఆయనకి వచ్చేసిందండి. కుటుంబం అండి ఆ కరోనా బారిన పడిపోయి హాస్పిటల్లో చేరిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ముందు ఎవరికైతే కరోనా వచ్చిందో ఆ తల్లి అండి చనిపోయింది. ఆవిడ ప్రాణాలు పోగొట్టుకుంది. ఆవిడ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి విషయం ఏమండి, ఆ తండ్రి ఉన్నాడు కదండి, అంటే ఈవిడ భర్తకు కూడా చెప్పలేదండి. ఎందుకు? ఆయన కూడా వార్డులో ఉన్నాడు. అన్న భయంతో ఈవిడ చనిపోయిన విషయం కూడా ఆయనకి చెప్పలేదండి. అంటే ఈమె చనిపోయిన విషయం ఆయనకు చెప్పలేదు. ఒక వారం 10 రోజుల తర్వాత ఆయన కూడా చనిపోయాడండి. ఇక కుటుంబంలో ఎవరెవరైతే దాని బారిన పడిపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యారో అందరూ ప్రాణాలు పోయే స్థితికి వెళ్ళి బయటకు వచ్చారు. అది నాకు తెలిసిన ఒక కుటుంబం. ఇలా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదు దాని బారిన పడిపోయినప్పుడు. చాలామంది ఏమండి అలా కనబడ్డారు, అలా మాయమైపోయారు. అలాగే ఆ కరోనా వచ్చేసింది, వెళ్ళిపోయింది, ఇంకా కాస్త మనం ప్రశాంతంగా ఉండొచ్చు అన్న సమయంలో ఇంకొకటి వచ్చేసింది అందరి మీదకి. ఏంటన్నప్పుడు హార్ట్ అటాక్స్ అనేటువంటి వార్త. ఏమండి ఆ కరోనా తర్వాత మరి ప్రభుత్వం వారు వేసినటువంటి వ్యాక్సిన్స్ వేశారు కదండి. కోవిషీల్డ్ అన్నారు, కోవాక్సిన్ అన్నారు. వాస్తవానికి ఆ ఎన్నో వార్తాపత్రికల్లో వచ్చింది, ఈ కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో వారికి ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయని. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కానీ ఎంతోమంది హార్ట్ ఆగిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సమయంలో, లేదా? ఏమండి ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది ఎవరికో 40 ఏండ్లు 50 ఏండ్లు లేదా స్థూలకాయం ఉన్న వారికి వచ్చేది అని వార్తలు మనం విన్నాం. కానీ ఆ సమయంలోనండి వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది గుండె ఆగి చనిపోయారండి. ఎక్కడ చూసినా అవే వార్తలు అయిపోయాయి. ఇంకా అవి తరచుగా వినే వార్తలుగా మారిపోయాయి. ఎంత దారుణం చెప్పండి. అంటే అలా మాయమైపోయారు. అంటే మనిషి ఎలా మాయమైపోతున్నాడు అన్నప్పుడు ఇలా కనబడుతున్నాడు, అలా మాయమైపోతున్నాడు. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, మనిషి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అనేశాడు. ఎంత వాస్తవం చూడండి. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేదే మనిషి జీవితం అన్నప్పుడు ఈ చిన్న జీవితంలో అసలు దేని గురించి ఆలోచించాలి చెప్పండి? ఏమండి దేని గురించి ఆలోచించాలండి మనిషి అన్నప్పుడు? ఏమండి ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ఆరోగ్యం గురించో, లేదంటే ఆస్తుల గురించో, సంపాదన గురించో, కూడబెట్టే వాటి గురించో ఆలోచించవలసిన పని లేదు. ఎందుకు? నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఒకానొక రోజు అన్నిటినీ విడిచి వెళ్ళిపోక తప్పదు. చరిత్ర చెబుతున్న వాస్తవం, బైబిల్ చెప్పిన నగ్న సత్యం అది కాదా? చరిత్ర కూడా మనకు చెబుతుంది అన్నప్పుడు చెబుతుందండి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి, ప్రపంచ చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఏమండి రాజులు సంపాదించిందే రాళ్లపాలైందన్న వార్త మనం వెళ్ళేదా? రాజులు సంపాదించారండి. ఎంత సంపాదించారన్నప్పుడు వజ్ర వైడూర్యాలు సంపాదించారు, రత్న రాసులు సంపాదించారు, బంగారాన్ని సంపాదించారు. ఎంత అన్నప్పుడు కొలవలేనంత, మళ్ళీ వాటిని మనం లెక్క పెట్టలేనంత అంత సంపాదించారు. కానీ ఏమైపోయింది అన్నప్పుడు సంపాదించిన వాడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత దాని కొరకు ఆరాట పడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి అది ఎవరి పాలైపోయిందో కూడా తెలీదు. అంటే చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవంగా ఇది మనకు కనబడడం లేదా? ఈరోజు మనుషులు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? దేని గురించి అండి? బాగా సంపాదించాలి. ఏం సంపాదించాలి? డబ్బులు సంపాదించాలండి. డబ్బులు సంపాదించి బిల్డింగ్ కట్టాలండి.
ఆస్తులు కూడా పెట్టాలండి, బంగారం చేయించాలండి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. అవునా? చేయిస్తావు. ఆవిడేమైనా పట్టుకెళ్ళిపోద్దా? నువ్వేమైనా పట్టుకెళ్ళిపోతావా? లేదు. బంగారం సంపాదించాలి. ఒకరు అసలు ఆస్తులైనా అంతస్తులైనా ఎందుకయ్యా నీకు? అసలు వాస్తవంగా నువ్వు ఎంత సంపాదించినా విడిచి వెళ్ళిపోతావన్న వాస్తవం నీకు తెలుసు కదా. నువ్వు ఈరోజు చేర్చిన తర్వాత ఏమైపోతుంది? అన్నిటిని విడిచి వెళ్ళిపోతున్నావు. అవునా? అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఏమైనా తీసుకెళ్తున్నావా నువ్వు నీతో పాటు? ఏది తీసుకెళ్ళడం లేదు, ఏది నీతో రావడం లేదు. అలాంటప్పుడు నీతో రాని వాటి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ ఆస్తుల గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది మనకు కనబడుతున్నారు, మరికొంతమంది దేని కొరకు ఆరాటపడుతున్నట్టు కనబడుతుందంటే ఏమండి, అధికారం అండి. అధికారం అంటే కూడా మనిషికి వ్యసనంగా మారిపోయింది. కొంతమందిని చూడండి, వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉంటే తప్ప ప్రశాంతంగా ఉండలేరండి. వాళ్ళు అధికారం కోసం ఏ స్థితికైనా దిగజారిపోతారు, ఏం చేయడానికైనా దిగజారిపోతారు. ఆ మధ్యకాలంలో నేను ఒక రాజకీయ పార్టీ గురించి, ఆ నాయకుల గురించి నేను విన్నటువంటి విషయం ఏంటంటే, ఏమండి, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వారి జోలికి ఎందుకు వెళ్ళకూడదంటే వారి యొక్క అధికారం నిలబెట్టుకోవడం కొరకు, అధికారం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం కొరకు వాళ్ళ అవసరమైతే చంపడానికి కూడా వెనకాడరంటేనే. అంటే అధికారం కోసం నువ్వు మనిషిని చంపేస్తారు వాళ్ళు అంతే అని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు నేను విని ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఇంత పిచ్చి? అధికారం ఏమైనా శాశ్వతమా చెప్పండి? ఏమండి, ఈ భూమి మీద అధికారం ఏమైనా శాశ్వతమా? లేదు. అధికారం శాశ్వతం కాదు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రే మన కళ్ళ ముందు కనబడుతుందండి. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 మహాసామ్రాజ్యాల గురించి మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం కదా. విన్నావా లేదా చెప్పండి? బైబిల్లో రాయబడింది. ప్రపంచంలో జరిగింది, ప్రపంచంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఎన్నో ఆధారాలతో ఉన్నది బైబిల్లో రాయబడింది. దేని గురించి అన్నప్పుడు 4 సామ్రాజ్యాల గురించి. అందులో మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి? బబులోను మహాసామ్రాజ్యం. రెండవది మాదియ పారసీక సామ్రాజ్యం. మూడవది గ్రీకు మహాసామ్రాజ్యం. నాలుగవది రోమ మహాసామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలలో ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 3వ మహాసామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధినేత ఎవరు అన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు ఆయన్ని. అలెగ్జాండర్ ఆయన చిన్న వయసులోనే ప్రపంచం వైపు దండెత్తాడు. ప్రపంచంలో ఏ దేశం మీదకి వెళ్ళిపోయినా అతనికి విజయమే తప్ప ఎక్కడ కూడా అపజయం అనేది లేదు. ఏమండి, అలెగ్జాండర్తో యుద్ధం చేయాలంటే భయపడిపోయే వాళ్ళు అప్పట్లో. ఎందుకు? అమ్మో, ఆయన చాలా తెలివి గలవాడు, అతను కత్తి పట్టుకొని యుద్ధానికి వచ్చాడంటే అతని ముందు మనం నిలబడలేము అని భయముతో ఎంతోమంది సంధి చేసుకున్నట్లుగా కూడా చరిత్ర చెబుతుంది. అందుకే ప్రపంచం మీద చక్రవర్తిగా మారిపోయాడు అలెగ్జాండర్. అలా మారిపోయాడు. ఆ తర్వాత ఆనందపడిపోతున్నాడు. ఏమని? ఇదిగో, ప్రపంచం పైన నేను అధికారాన్ని సంపాదించాను. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఏది జరగాలన్నా నా సన్నలోనే జరుగుతుంది. నేను చెప్పిందే చెయ్యాలి, అందరూ నా కిందనే లోపడి ఉండాలని ఆనందపడిపోతున్నాడు ఆయన. దేన్ని బట్టి అన్నప్పుడు అధికారాన్ని బట్టి ఆనందపడుతున్నటువంటి అతనికి ఒక చిన్ని చలి జ్వరం వచ్చేసిందండి. చలి జ్వరం, అంతే. చలి జ్వరం వచ్చిందట, మంచాన పడ్డాడు. రోజులు గడుస్తున్నాయి, వైద్యులు వస్తున్నారు, జ్వరం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, వైద్యం చేస్తున్నారు, కానీ జ్వరం మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇతనికి భయం ప్రారంభమైపోయింది. ఏంటి నా పరిస్థితి? ఏమైపోతుంది? నేను ప్రపంచం పైన చక్రవర్తినే, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనే. ఎన్ని రాజ్యాలైతే ఉన్నాయో ఉన్నటువంటి రాజ్యాల్లో రాజులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నేను ఏది చెబితే అదే చేస్తారే. ఈరోజు నాకు వచ్చినటువంటి జ్వరం రోజు రోజుకి పెరిగిపోతుంది. నా కాళ్ళు పనిచేయడం లేదు, నా చేతులు పనిచేయడం లేదు, నా శరీరం నాకు సహకరించినటువంటి స్థితికి చేరుకుంటుంది. అసలు ఏం జరుగుతుందని అతనిలో భయం ప్రారంభమైపోయింది. ఒకానొక రోజు ఏమండి, వైద్యులందరినీ పిలిచాడట. మంచం పక్కన నిలబెట్టుకుని వాళ్ళు అడుగుతున్నారు, అసలు ఏంటి నా పరిస్థితి? నాకు ఖచ్చితంగా చెప్పండి, నేను అసలు కోలుకుంటానా, నేను బ్రతుకుతానా లేదా చెప్పండి అన్నప్పుడు వారందరూ తల కిందికి వేసుకొని చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, మరికొద్ది రోజుల్లో మీరు చనిపోతారని చెప్పాడట. ఎప్పుడైతే మరికొద్ది రోజుల్లో మీరు చనిపోతారో నా వైద్యులందరూ చెప్పారో, ఆ మాట విన్న తర్వాత అలెగ్జాండర్ కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయండి.
అప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఆలోచనలు? అసలు నేను ఏం చేశాను? అధికారం కోసం ఎంతో కష్టపడ్డానే, ఎన్నో యుద్ధాలు చేశానే, చివరికి అధికారం నా చేతికి వచ్చిన తరువాత అనుభవించకుండానే నేను చచ్చిపోతున్నాను, అనుభవించకుండానే చనిపోతున్నాను. ఇంత కష్టపడి సంపాదించుకునే అధికారం నా ప్రాణం నిలబెట్టలేకపోతుంది. ఇంతమంది వైద్యులున్నా పోయే నా ప్రాణం నిలబెట్టే పరిస్థితి నాకు కనిపించడం లేదు. అంటే అసలు నేను సంపాదించుకున్న ఈ అధికారం నా జీవితంలో వ్యర్థం అన్నట్టుగానే నాకు కనబడుతుంది అని అర్థం చేసుకున్నటువంటి ఆయన ఆ వైద్యులకు చెప్పినటువంటి మాట ఏంటన్నప్పుడు, ఇదిగో కొద్ది రోజులు ఎలాగో నేను చనిపోతానని మీరు చెబుతున్నారు కదా, అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇదిగో నన్ను శ్మశానంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు నా శవాన్ని శవపేటికలో పెట్టిన తర్వాత నా 2 చేతులు అందరికీ కనిపించినట్టు పెట్టండి అన్నాడట. నా 2 చేతులు అందరికీ కనిపించాలి, ప్రజలందరికీ అన్నప్పుడు ఆ వైద్యులు మెల్లగా అడిగారట అలెగ్జాండర్ని, అయ్యా మీ 2 చేతులు బయటికి అందరికి కనిపించేలా పెట్టమంటున్నారే, ఎందుకు అని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో నేను ప్రపంచం పైన అధికారాన్ని సంపాదించాను, చక్రవర్తిని అయిపోయాను, నాకు కావలసినవి అన్నీ ఉన్నాయి, కానీ వెళ్ళేటప్పుడు నేను ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాననే విషయం ప్రజలందరికీ తెలియాలి అన్న ఆలోచనతో చెప్పాను అన్నాడండి. అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తే వెళ్ళేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళిపోలేదు అన్న వాస్తవం మనకు అర్థమవుతున్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళిపోతామో చెప్పండి? ఏమి తీసుకెళ్ళాం. ఏమండి, ఈ ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఎవరు అన్నప్పుడు ఆయనే రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు అనేవారట, ఆయన ఒక మాట, నా దగ్గర ఏముంది బూడిదా అనేవాడట. అప్పటికి ఎన్నో ఎకరాలు ఉన్నాయట, ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయట, ఎంతో డబ్బు ఉందట ఆయన దగ్గర. ఎంత ఉన్న నా దగ్గర బూడిద అనేవాడట. నిజమే, చివరికి ఏమైపోయాడు? బూడిద అయిపోయాడు. ఎవరైనా కాక తప్పదు. ఏమండి, అంటే ఎంత సంపాదించినా, ఎంత అధికారంలో ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఏ రోజు చరిత్రలో ఇంత పెద్ద వాళ్ళే వెళ్ళిపోయారు అన్ని విడిచిపెట్టి అన్నప్పుడు మనం మాత్రం ఏమైనా పట్టుకెళ్ళిపోతామా చెప్పండి? మనం ఏమైనా పట్టుకెళ్ళిపోతామా? ఏమి తీసుకుని వెళ్ళిపోం. అధికారాల కోసం ఆరాటపడుతున్నారు. అధికారం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. అధికారాలు స్థిరం కాదు. మరి ఏంటండి మనం సంపాదించుకోవాలి? ఏంటండి మనం చేయవలసినటువంటి పని ఏంటన్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలంలో ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతున్నటువంటి దేవుణ్ణి తలుచుకుంటూ నువ్వు దేవుడికి చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని గడపాలి. అది చేయాల్సింది. ఈరోజు చెప్పండి, లేదండి దేవుడి గురించి మనం చెబుతామంటే దేవుడి గురించి మాకు చెప్పవలసిన అవసరతే లేదంటున్నారు. అవునండి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు ఎంతోమంది మన సహోదరులు సహోదరీమణులు, పత్రికలు పంచుతున్నారు, సువార్త చేస్తున్నారు. వారు ఇస్తున్నటువంటి పత్రికలు తీసుకోక వారిని అవమానిస్తున్నారు, వారిని నిందిస్తున్నారు, కొన్ని చోట్ల వారిని కొడుతున్నారండి. ఆ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో ఏమండి ఇలా రోడ్డు మీద సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వారిపైన పేడ పోసారండి, పేడ నీళ్ళు చల్లారు. ఎందుకు నువ్వు పేడ నీళ్ళు చల్లావంటే, ఇదిగో మా దగ్గర మత ప్రచారం చేయదు. మత ప్రచారం చేసేది? నీ జీవితాన్ని మార్చే ఉన్నతమైన మాటలు చెబుతుంటే మత ప్రచారం అని దానికి పేరు పెట్టి మా దగ్గర చెప్పొద్దంటావా? నువ్వు పోయేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళవు. నువ్వు ఈ జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అన్న వాస్తవాన్ని తెలియచేస్తుంటే ఈ వాస్తవాన్ని వినే స్థితిలో, దీన్ని స్వీకరించే పరిస్థితుల్లో మనుషులు ఈరోజు లేరు. ఏమండి, ఇప్పుడే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో ఇంకెంత భయంకరంగా ఉండొచ్చు ఒక్కసారి ఊహించుకుందాం మనం పరిస్థితులు. మీరు క్రైస్తవులుగా మీరు ఎక్కడ సభలు పెట్టడానికి వీల్లేదు, సభలకు పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదు, సెమినార్లు పెట్టుకునే పరిస్థితి లేదు, సువార్త చెబుతుంటే వద్దని చెప్పే పరిస్థితులు ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారన్నప్పుడు మంచి మాకు వద్దంటున్నారు. ఏమండి, సమాజం మంచిని స్వీకరించే పరిస్థితి కనబడుతున్నప్పుడు మంచి వద్దు మాకేం కావాలి? రికార్డింగ్ డ్యాన్సులు కావాలి, క్లబ్బులు కావాలి, పబ్బులు కావాలి, వైన్ షాపులు కావాలి, వైన్ షాపుల ముందు తాగి బాటిళ్ళతో కొట్టుకోవడం కావాలి, మాకు అవసరమైతే బాటిల్ పగల కొట్టుకొని ఒకరిని కూడా పొడుచుకోవడం కావాలి, అవి కావాలి మాకు. మమ్మల్ని సరిచేసే మాటలు మాకు అసలు వద్దు. అంటే ఇది సమాజ పోకడ. రోజు రోజుకి పరిస్థితులు ఎంత దారుణంగా చేయి దాటిపోతున్నాయో మన కళ్ళ ముందు కనబడుతున్నాయే.
మనం ఏం చేస్తున్నాం? మంచిని చెబుతున్నాము, మంచిగా బ్రతకమంటున్నాం. దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతున్నాడంటే చిన్న విషయం కాదు. నువ్వు ఈరోజు లేచావు, ఉదయాన్నే సూర్యుని చూసావంటే అది దేవుడి దయ. అవునా కదా చెప్పండి? ఎంతమంది ఉదయం లేచి సూర్యుని చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నారు, అది మనకు తెలియడం లేదా చెప్పండి? ఎన్ని వార్తలు వినట్లేదండి మనం. ఏమండి, పలానా దగ్గర పడుకున్న వ్యక్తి పడుకున్నట్టే చనిపోయాడనే వార్త, ప్రమాదంలో చనిపోయాడనే వార్త. ఏమండి, ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి భయంతో మనం బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు కనబడడం లేదా? మన జీవితంలో లేవన్నప్పుడు ఉన్నాయి. అలాంటప్పుడు మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలన్నప్పుడు, ఇదిగో దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి బ్రతకాలి. అలా బ్రతుకుతూ ఇంకా ఏం చేయాలి మనం అన్నప్పుడు, ఏమండి, మన దగ్గర ఏదైతే ఉందో ఆ ఉన్న దాన్ని దేవుని పని కొరకు వాడాలి. ఏముందండి మా దగ్గర? ఎన్టీ రామారావు గారి బూడిదే ఉందని అంటారా? ఏమండి, మన దగ్గర ఏమి లేవో చెప్పండి. నిజంగా కొన్ని సంఘాల్లో పాటలు పాడతారండి. అంటే నా దగ్గర ఏమీ లేదని పాట పాడతారు. ఒక మంచి పాట ఉంటుందండి, జ్ఞాపకం రావడం లేదు కానీ, నావన్నీ అంగీకరించుము దేవా అంటారు కానీ ఏమీ ఇవ్వరు. ఇస్తారా చెప్పండి? పాట మాత్రం ఎంత బాగుంటుంది. అన్నీ అంగీకరించమంటాడు కానీ ఏమి ఇవ్వరు. ఎంత ఇస్తారు దేవుడికి అంగీకరించమని పాట పాడుతూ అంటే 10 రూపాయలు కాగితం వేస్తారు అంతే. నిజంగా నా దగ్గర ఉన్నవన్నీ అంగీకరించుము దేవా అంటే నువ్వు ఆ మాటకు నువ్వు న్యాయం చేసేవాడివి ఏం చేయాలి తెలుసా? నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వేయాలి ఆ కానుకల దాంట్లో ముందుగా. ఆ తర్వాత నీ మెల్లో ఉన్నటువంటి నెక్లెస్ వేయాలి. ఆ తర్వాత నీ చెవులకున్న కమ్మలు వేయాలి. ఆ తర్వాత పట్టీలు ఉండమని అంగీకరించమన్నావు కదా, నువ్వు ఇస్తే ఆయన అంగీకరిస్తాడు. నువ్వేమో పాట పాడుతున్నావు, ఇవ్వట్లేదు. ఆయనేమో పాట పాడింది కనుక ఇస్తుందేమో ఆయన ఎదురు చూస్తున్నాడు. పాటలు మాత్రమే, పాటలకే పరిమితం అయిపోయారు తప్ప క్రియల్లో చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపించడం లేదు. అంటే ఇస్తున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా, సంపాదించేటువంటి డబ్బును దేని కొరకు వాడుతున్నాం? మొదటగా విలువైన సమయాన్ని దేని కొరకు వాడుతున్నాం? రెండవదిగా కష్టపడితే వచ్చినటువంటి డబ్బును దేని కొరకు వాడుతున్నాం చెప్పండి? ఇంకొకరు 20,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది 50,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనను దేని కొరకు మీరు వాడుతున్నారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దేని కొరకు వాడుతున్నారు? ఏమండి, నేను సంపాదించేటువంటి సంపాదన ఎక్కువగా దేవుడి పని కోసమే వాడుతున్నాను అనేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? లేరు. కనీసం 10వ వంతైనా కానీ ఖర్చు పెడుతున్నాం దేవుడి కోసం అనే పరిస్థితి అయినా ఉందన్నప్పుడు అది కూడా లేదు. ఏంటండి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బును దేవుని పని కొరకు వాడాలన్నప్పుడు వాడాలి. ఈ భూమి మీద నువ్వు దేని కొరకు డబ్బు ఖర్చు పెట్టినా అది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పదు. వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పదు అన్నప్పుడు 100% కరెక్ట్ అది. కాబట్టి నువ్వేం చేయాలన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును దేవుని పని కొరకు వాడాలి, దేవుని పని కొరకు వినియోగించాలి. ఇక్కడ కానీ ఒకవేళ నువ్వు దేని కొరకు ఖర్చు పెట్టినా లేదా నువ్వు ఆ డబ్బులు దాచినా ఏమైపోద్ది అన్నాడు? ఒక్కసారి చూద్దాం ఆ మాట ఏమైపోతుంది అన్నాడు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు ఏం చేస్తారంటే కన్నం వేసి దొంగలించేస్తారు. కాబట్టి నువ్వు నీ ధనాన్ని పరలోకమందు దాన్ని కూర్చుకోవాలి అంటున్నాడండి. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు డబ్బులు దాచుకోవాలి లేదా డబ్బుని బంగారు రూపంలో ఇంట్లో పెట్టుకోవాలి అని నువ్వు అనుకుంటే ఏమైపోద్దో తెలుసా? దొంగలు వచ్చి ఒకరోజు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. ఏమండి, కొంతమంది పరిస్థితులను చూసినప్పుడు వార్తల్లో చదివినప్పుడు నిజంగా జాలేస్తూ ఉంటుంది. ఎందుకు? వాడు తినక దేని కొరకు ఖర్చు పెట్టక పిసినారితనంతో డబ్బులన్నీ సంపాదించి జాగ్రత్తగా బీరువాలో పెట్టడం, లేదంటే ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి బంగారు చేయించడం, అవన్నీ ఇంట్లో పెట్టడం. ఒకానొక రోజు దానికి గమనించినటువంటి దొంగ వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. దొంగలు అన్నప్పుడు ఎత్తుకెళ్ళిపోతారు. ఏమండి, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోయినటువంటి వార్తలు ఎన్ని వినట్లేదు చెప్పండి? అవునా కదా చెప్పండి? ఈ బంగారం విషయంలోనండి ఎంత ప్రమాదం అంటే చాలామందికి తెలియడం లేదు. బంగారం అంటేనే ప్రమాదం. అది నీకు మంచి చేయకపోగా నీ ప్రాణాల మీదకి తెచ్చిపెడతా ఉంటుంది.
చాలా సందర్భాల్లో దొంగతనాల గురించి మనం వింటున్నప్పుడు మనం బాధపడుతుంటాం, ఆశ్చర్యపోతుంటాం. ఎందుకు? స్త్రీలైన వాళ్ళు మెడలో బంగారు తాడు వేసేసుకొని అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే బండి మీద వచ్చేసేవాడు వెనక నుంచి బంగారు చీర లాక్కుని వెళ్ళిపోవడం. అలా ముందు పడిపోయి తలకు గాయం అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. ఇంకా కత్తితో బెదిరించి ఇవ్వకపోతే పొడిచి అంతా ఎత్తుకెళ్ళిపోయిన సంఘటనలు కూడా మనకు తెలుసు. ఏమండి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ప్రకటన చేస్తూ ఉంటారు స్టేషన్లలో. ఏమంటే ప్రకటన చేస్తూ ఉంటారు? స్త్రీ ప్రయాణికులు మీ బంగారు ఆభరణాల విషయంలో ఏం చేయమంటాడు? జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఎందుకు? మిమ్మల్ని పెట్టుకొని రావద్దంటే ఎలాగో వినరు. మీరు పెట్టుకుంటే మీకు ప్రమాదం అని చెప్పినా మీరు వినరు. అవి ఎలాగో పెట్టుకొని వస్తారు కనుక పెట్టుకొని వచ్చినటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఎందుకు దాని విషయంలో జాగ్రత్త అన్నప్పుడు దానితో నీకు తలపోటు, నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత జాగ్రత్త పడినా దొంగ ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి దాని కొరకు నువ్వు డబ్బును ఖర్చు పెట్టడం వృధా. ఏమండి, బంగారాన్ని కొని బంగారాన్ని ఇంట్లో పెట్టి చనిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాల్లో గొడవలు అవ్వడం మనం చూసాం చెప్పండి. లేవా గొడవలేని? ఏమండి, ఈవిడ తల్లి అట ఒక 10 తులాలు బంగారం కొనిపెట్టేసింది. ఆవిడకి 3 కుమార్తెలు ఉన్నారట. ఇప్పుడు 3 కుమార్తెల తల్లి వెళ్ళిపోయిన తర్వాత 10 తులాలు పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి చెప్పండి? ఒకవేళ 2 కుమార్తెలు అయితే ఎన్నెన్ని తులాలు పంచుకుంటారు? 2 5 పంచేసుకుంటారు. 3 ఉన్నారు, ఉన్నదేమో 10 తులాలు. ఎంత కష్టం అంటేనండి, అమ్మో పెద్ద గొడవ అయిపోయింది దాని కొరకు. చివరికి 3 అక్క చెల్లెలండి జుట్లు పట్టుకొని ఒకరినొకరు లాక్కుంటూ బట్టలు ఊడిపోతుంది కూడా అర్థం చేసుకోకుండా చీర ఊడిపోతుంది అయినా లేదు, కొట్టేసుకుంటున్నారు. దేని కొరకు అంటే అమ్మిచ్చిన 10 తులాల బంగారంలో ఎంత మిగిలిందో తెలుసా? కరెక్ట్గా పంచుకుంటే ఇంకా ఒక 1/2 గ్రాము మిగిలింది. దాని కొరకు కొట్టలేట. ఎంత దారుణం చెప్పండి. అంటే బంగారం కోసం గొడవలండి. కనుక వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుబడి అనేది పెట్టొద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు బంగారం మీద పెట్టావా, నువ్వు దాచుకున్నావా, దొంగలు చితికెళ్ళిపోతారు. కాబట్టి ఈ భూమి మీద వేటి కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఎక్కడ నువ్వు దాచుకునే ప్రయత్నం చెయ్యొద్దు. అంటే ఎక్కడ దాచుకోవాలి ప్రభు అంటే మంచి మాట చెప్పాడు. ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నాడు. అంటే మన ధనం ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకుంటే అక్కడ దొంగలు పడే అవకాశం లేదు, దోచుకునే అవకాశం లేదు, అక్కడ తుప్పు పట్టే అవకాశం లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం దాచుకున్న ధనం ఏ విధంగా కూడా పోయే అవకాశమే లేదు. కాబట్టి మనం మన ధనాన్ని అక్కడ దాచుకోవాలి. మనం దాచుకుంటున్నావా చెప్పండి? లేదు. అసలు అక్కడ దాచుకోవాలన్న విషయం మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు విన్నాం కనుక అక్కడ దాచుకోవాలని, అయితే ఎలాగండి అక్కడ దాయడం? ఈ భూమి మీద డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు ఉన్నాయి, బంగారం దాచుకోవడానికి కొన్ని ఇప్పుడే కొత్త కంపెనీలు పెట్టారు. మరి పరలోకంలో ధనాన్ని దాచుకోవడం కొరకు ఏవైనా బ్యాంకులు ఉన్నాయా అని మీరు అడిగితే, ఏమండి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలంలో పరలోకంలో మన ధనాన్ని కూర్చుకోవడానికి, ధనాన్ని దాచుకోవడానికి ఉన్నటువంటి ఏకైక బ్యాంక్ ఏంటో తెలుసా అండి? దేవుని పని కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడమే పరలోకంలో దాచుకోవడం. ఏమండి ఇక్కడ మీరు ఎంత పెడితే అక్కడ ఎంత వడ్డీ వస్తుందో కూడా చెప్పేసాడండి. మీరు పెట్టిన దానికి 100 రెట్లు అన్నాడు. 100 రెట్లు అంటే మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి దేవుని పని కొరకు, అక్కడ మీకు 1,00,000. ఇక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, అక్కడ మీకు 1,00,00,000. అంటే మీరు పెట్టిన దానికి 100 రెట్లండి. కనుక ఇదిగో ఈ భూమి మీద బ్రతికేటువంటి ఈ కాలంలో ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, లేదంటే బంగారం కోసము వేటి కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టకుండా మనం ఇదిగో పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. దేవుని పని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టాలండి. అలా ఖర్చు పెట్టే వారంగా మనం ఎప్పుడు ఉండాలి. అలా కాకుండా ఒకవేళ ఈ భూమి మీద ఉండే వాటి కొరకే మనం ఖర్చు పెట్టి ఈ భూమి మీద ఉండే వాటిని చూసుకొని మనం ఆనందపడుతున్నాం అనుకోండి, ఏమైపోద్దో కూడా చెప్పాడు దేవుడు. ఒకసారి చూస్తారా? అలా ఆనందపడినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని చూడండి ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి.
మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం సరిపోవట్లేదు, నేనేం చేయాలి అని తనలో తాను ఏం చేస్తున్నాడట, ఆలోచించుకుంటున్నాడట. నేను ఇలాగ చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోనేను. ఏమండి, ఈ భూమి మీద ఉన్న వాటిపైన మనసు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటున్నప్పుడు పంట బాగా పండిందట. పంట బాగా పండిందంటే వ్యవసాయం బాగా చేస్తాడని అర్థం, అంతే కదండి. అంటే ఎక్కువ పంట కూడా ఉంది, ఎక్కువ పంట వేసేంత భూమి కూడా ఉందంటే భూస్వామి, ల్యాండ్ లార్డ్ అంటారు, అంతే కదా. అతను బాగా పండిందట, దాని అంతటిని చూసుకుంటున్నాడట, ఆనందపడిపోతున్నాడట. బా ఎంత పంట పండింది, ఎంత వచ్చేసింది, ఇప్పుడు దీని అంతా నేను ఎలా కూర్చుకోవాలి, జాగ్రత్తగా దీన్ని దాయాలి. ఎందుకు, ఇదిగో ఇదంతా దాస్తే తప్ప నా ప్రాణం నేను సుఖపడను అనుకున్నాడట. మొత్తం దాయడానికి ప్లాన్ చేశాడు, ఆలోచిస్తున్నాడు. ఇక ఇదంతా ఉంది కనుక ఇక ప్రాణమా నువ్వు సుఖపడు, సంతోషపడు అని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నటువంటి ఆ సమయంలో దేవుడి నుంచి ఒక మాట వచ్చింది. ఏంటా మాట? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివైపోతాయి అని అతనితో చెప్పాను. వెర్రివాడా, ఏమండి అంత పంట పండింది, కొట్లు అన్నిటిని నింపాలనుకుంటున్నాడు, తన ప్రాణంతో సుఖపడని చెప్పుకుంటున్నాడు, అతడు వెర్రివాడా అన్నప్పుడు వెర్రివాడే. దేవుడు ఏమన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించి దాచుకోవాలనుకుంటున్నావు, కానీ నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు ఎంత సంపాదించినా ఎంత దాచుకున్నా సరే నీ ప్రాణం అనేది పోతే అదంతా ఎవరిదైపోద్దయ్యా, ఎవరిదైపోతుంది అంటే అన్నిటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు అని సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నప్పుడు మరి ఈ మాటలు వింటున్నటువంటి మనం దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి? ఈ భూమి మీద వేటి గురించి మనం ఆలోచించకూడదండి. మన ఆలోచన ఎప్పుడు దేని గురించి ఉండాలన్నప్పుడు పరలోకం గురించి ఉండాలి. మన ధనం పరలోకంలో దాచుకోవాలి. ఏమండి, నేను సంపాదించిన దాంట్లోనే దేవుడు పనికే ప్రాధాన్యత ఇస్తానండి, నా సంపాదన దేవుడు పనికి ఖర్చు పెడతానండి. ఎప్పుడైతే మనం మంచి మనసు కలిగి దేవుని పని కొరకు మన కష్టార్జితాన్ని మనం ఇస్తామో అప్పుడు సరైన దగ్గర మనం పెట్టుబడి పెట్టిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఆస్తులను విడిచిపెట్టాలి, అంతస్తులను వదిలిపెట్టాలి, అధికారాలను విడిచిపెట్టాలి. ఏది కూర్చుకున్నా అన్నింటినీ విడిచిపెట్టి ఒకరోజు వెళ్ళిపోక తప్పదు. ఎంత విచిత్రం అంటేనండి, చివరికి కట్టుకున్న బట్టలు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అవునా కదా చెప్పండి? బట్టలు కూడా వదిలేస్తాం, కన్నవాళ్ళు వదిలేస్తాం, కట్టుకున్న వారిని విడిచిపెట్టేస్తాం, నానుకున్న వాళ్ళని విడిచిపెట్టేస్తాం. అందరిని విడిచిపెట్టి ఒకరోజు ఒంటరిగా మనం వెళ్ళిపోవాలి. మనతో వచ్చేది ఏంటన్నప్పుడు కేవలం దేవుని పని కొరకు మనం ఖర్చు పెట్టిందే, దేవుని కొరకు మనం చేసిన క్రియలే. ఏమండి, ఈ ప్రాంతంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఆదివారం మొదలుకుంటే మరలా ఆదివారం వచ్చేటప్పటికి సోమవారం, బుధవారం, గురువారం అని, శుక్రవారం అని, ఏమండి ఏ మాత్రం కూడా ఆగకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని చూసి చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం పని లేదనుకుంటారు. ఏం పని లేకనే చేస్తున్నారా? అసలు విషయం తెలిసింది కనుక చేస్తున్నారు. ఏం పని లేక ఎవరైనా ఏమైనా చేస్తారా చెప్పండి? ఏమండి, నేను కష్టపడి సంపాదిస్తున్నానంటే ఊరికనే సంపాదిస్తున్నావా? ఏ ఆలోచన లేకుండా నీకుందే ఆలోచన. సంపాదించే సంపాదన విషయంలో నీకంటూ ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? ఇదిగో నేను కష్టపడుతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, ఈ డబ్బులతో నేను, నా భార్య, నా పిల్లలు సుఖపడతాము అన్న ఆలోచన నీకుంది కనుక కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. మరి ఈ దేవుని కార్యక్రమాలు ఇంతగానో చేస్తున్నారంటే, దేవుని పని కొరకు ఇంత కష్టపడుతున్నారంటే ఏ ఆలోచన లేదని ఎలా అనుకుంటున్నాను? ఆలోచన ఉంది. ఏంటన్నప్పుడు ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదన్న విషయం తెలుసుకున్నారు కనుక.
ఇక్కడ ఏది సంపాదించినా వ్యర్థం అండి. ఇక్కడ ఏది కూర్చుకున్నా విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదండి. అందుకే ఇదిగో మా కష్టార్జితంతో మేమేం చేస్తున్నాం అన్నప్పుడు పరలోకంలో మేము ధనాన్ని కూర్చుకుంటున్నాం. ఉన్నారు కనుక ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. మరి చేస్తున్న వారికి మీరు సహకరిస్తున్నారు చెప్పండి? ఏమండి, చేస్తున్నారు, ముందుండి చేస్తున్న వారికి నేను సహకరిస్తున్నానండి, నా కష్టార్జితాన్ని కూడా నేను ఇస్తున్నానండి, లేదంటే నేనే వచ్చి వాళ్ళతో కలిసి పని చేస్తున్నానండి, మీరు చేయగలుగుతున్నారు చెప్పండి? ఏమండి, మనం దేవుని పనిలో ఎలా ఉండాలి ఎల్లప్పుడు అన్నప్పుడు ప్రత్యక్షంగానైనా ఉండాలి, లేదా పరోక్షంగానైనా ఉండాలి. ప్రత్యక్షంగా నువ్వు చేయలేకపోతే ఇదిగో నీ ధనాన్ని పని కొరకు ఖర్చు పెట్టు, చేసేవారికి ఇవ్వు, చేస్తారు. వాళ్ళు చేసినా సరే నువ్వు ఇచ్చిన దానికి పరలోకంలో నీకు ప్రతిఫలం రాక తప్పదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అల్పకాలం అని దేవుడు చెప్పాడు ఆయుష్కాలాన్ని. మరలా ఏం చెప్పాడు కొత్త నిబంధనలో యాకోబు గారి ద్వారా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అన్నాడు. ఆవిరి లాంటి ఈ జీవితంలో మనం లోకంలో ఉన్నవారిలాగా అనంతమైన పిచ్చి కోరికలతో ఉండకుండా మనం సంపాదించేటువంటి ధనాన్ని దేవుని పని కొరకే ఖర్చు పెడదాం. పరలోకంలో మన ధనాన్ని కూర్చుకుందాం. ఒకానొక రోజు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అమ్మో, భూమి మీద నేను కష్టపడిన దానికి ఇంత వచ్చిందా నాకు అని దాన్ని చూసుకొని మనం ఆనందపడాలి తప్ప అక్కడ ఏమీ లేదని బాధపడుతూ నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. కనుక ప్రియమైన దేవుని వల్లారా, విన్న మాటలను బట్టి నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటన్నప్పుడు ఈ భూమి మీద అన్నీ ఒకానొక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. కనుక ఈ భూమి మీద ఉన్నంతకాలం మన కష్టార్జితంతో దేవుని పని చేద్దాం. దేవుని పని కొరకు మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకునే వారంగా మనం అందరం ఉందాం. ఓకే, ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా ఏమన్నా ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారిగా మీ ధనాన్ని పరలోకంలో దాచుకునే వారిగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.